ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరోసారి మనం ఇలాగా దేవుని దైవవాక్యాన్ని ధ్యానము చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండము 15వ అధ్యాయం 1 నుండి 18 వరకున్న వచనాలను ధ్యానం చేస్తున్నాము. 15వ వాక్యం, యాజకుడు వాటిలో ఒకదాన్ని ప్రాయశ్చిత్తార్థ బలిగాను, ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఘనమైన మీ కృప మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? లేవియా కాండం 11వ అధ్యాయం మొదలుకొని 15వ అధ్యాయం వరకు శుద్ధీకరణ గురించి రాయబడింది. ఒక మనుషుడు అపవిత్రపరచబడినప్పుడు ఎలాగున తాను పవిత్రతకు సిద్ధపడాలనే విషయాలు, అశుద్ధము అనబడిన విషయాలు దగ్గరగా 100 సార్లు ఈ 6-5 అధ్యాయాలలో మనం చూడవచ్చు. మన దేవుడు మహాపరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఆయనే సాటి. అయితే ఇంత పరిశుద్ధుడైన దేవుడు తనను సేవించడి ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండవలెనని ఆయన మిక్కటముగా ఆశపడుతూ ఉన్నారు. సేవకుడిగా నేను పరిశుద్ధంగా ఉండాలని, ఇదిగో వాక్యం వినుచున్న మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఆనాటి కాలమంది ఇజ్రాయేలీలు 400 ఏండ్లు ఐగుప్తు దేశంలో శపితమైన ప్రజల మధ్యలో ఉండినప్పుడు వారి ఆచార సాంప్రదాయాలకు ఎక్కడ అలవాటై వారి విధానాలను ఈ యొక్క కణానులో ప్రదర్శిస్తారేమోననే ఉద్దేశంతో మహాదేవుడు వారిలో నుండి ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా జీవించవలెనని ఇచ్చిన ఆజ్ఞలే ఈ లేవియా కాండములో నుండి 11 నుండి 15 అధ్యాయాలు వరకున్న అధ్యాయాలు. అయితే పిల్లరా, మరి గడిచిన అధ్యాయాల్లో కుష్ఠమును గూర్చి, మచ్చను గూర్చి విన్నాం కదూ. ఇక్కడ ఈ 15 అధ్యాయంలో ఒక వ్యక్తి దేహము నుండి స్రవించు స్రావమును గూర్చి రాయబడి ఉంది. రండి వాక్యంలో నుంచి 15వ అధ్యాయం 2వ వచనం, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన అతడు అపవిత్రుడగును. ఒకరి శరీరము నుండి
స్రావం ఏదైనను వెలుపలికి వచ్చిన ఎడల అతడు దానిని బట్టి అపవిత్రుడవుచున్నాడు అని చెప్పబడింది. అనేక విధములైన విషయాలు తెలియజేయచ్చు. 16వ వచనానికి వచ్చేసరికి, ప్రియులారా, ఒకని వీర్యస్ఖలమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటారు అనే సంగతిని తెలియపరుస్తున్నాడు. అయితే నూతన నిబంధన సంఘంగా దేవుని పిల్లలుగా మన జీవితంలో మనమును పరిశుద్ధులుగాను ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ కలిగిన వారుగాను ఉండాలని ప్రభువు తలస్తూ ఉన్నారు. అయితే ఈ శుద్ధీకరణ ఎలాను మనం పొందుకోవాలో అనేది పౌలు గారు అపోస్తులు చిన్న చిన్న విషయాలు తెలియపరిచారు. 3 భక్తులు ఎలా మనం శుద్ధి చేయబడాలి అనేది. రండి దేవుని వాక్యంలోనికి. దైవజనుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అంటున్నారు. అంటే కల్మషం దేనికంటుంది? 1 ఆత్మకును, 2 పిల్లల శరీరమునకును ఈ కల్మషం అనేది కలుగుచున్నది. కనుక సమస్త విధములైన కల్మషముల నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ఈ వాగ్దానాలు మనకున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం అంటున్నాడు. అంటే దేవుని యందు భయం మనలను దేవునిలో సంపూర్ణ సిద్ధికి నడిపించి పరిశుద్ధతకు నడిపించబడదాము అంటున్నాడు. భయము, యెహోవా యందైన భయము పవిత్రతను కలుగజేస్తుందట. ప్రియులారా, ఒక మనుషుడు ఎలా ఉండాలని ప్రభాషిస్తున్నారు? పరిశుద్ధులుగా ఉండాలని. ఆత్మకైనను శరీరమునకైనను కల్మషం అనేది అంటడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి మనం కాపాడబడాలంటే దేవుని యందు భయము భయము భయము. ఆ భయము పవిత్రతకు మనల్ని నడిపిస్తుంది. ఇది భక్త పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఒక మాట, మరి ఏదైనా విషయంలో దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం నీకున్నదా? అలా ఉండిన ఎడల నీవు నిశ్చయముగా పరిశుద్ధతకు దగ్గరగా ఉన్నావు అని అర్థం. ఇక 2 దైవజనుడైన పేతురు గారు కూడా ఒక విషయం చెప్తున్నారు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను నయ్యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్నాడు. అంటే ఆత్మకు విరోధంగా శరీర కార్యాలు రేపబడుతున్నాయి. వాటిని విసర్జించి అన్నాడు. విసర్జించడం అంటే ఏంటి? విడిచిపెట్టడం కన్నా బహు 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 వ్యతిరేకమైన పదం విసర్జించడం. విడిచినది ఎవరైనా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి, విసర్జించిన దాన్ని ఎవరు తెచ్చుకోరు. కుక్క వాంతి మరలా తింటుంది. అది విసర్జించిన దాన్ని ఎవరికి ముట్టుకోరు. కనుక ఈ శరీర ఆశలు అనబడిన వాటిని విసర్జించమన్నాడు. అంటే కొంతకాలం ఆపి మరలా చేయొద్దు, కొంతకాలం దూరంగా ఉండి మరలా చేయొద్దు. ఇక వాటిని పూర్తిగా విసర్జించండి. విసర్జిస్తే ఇక వాటి జోలికి నువ్వు వెళ్ళవు. విడిచిపెడితే మరలా ఓ జోలికి ఒకసారి మళ్ళీ వాటి వైపు వెళతావు అంటున్నారు ఇక్కడ.
ప్రియులారా, ఇది పేతురు గారు ఇస్తున్న సందేశం. అంటే ఈ శరీరాశని విసర్జిస్తే ఇక వాటిని ముట్టుకొనకుండా ఉంటావు కనుక నువ్వు పరిశుద్ధుడిగా మారుతావని. తర్వాత దైవభక్తుడు యోహాను గారు ఒక మాట చెబుతున్నారు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, వచ్చిన గుర్తుంది కదా, యోహాను పత్రిక 1:7, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, యేసు రక్తము ద్వారా పవిత్రత, దేవుని యందైన భయము వలన పవిత్రత. ప్రియులారా, ఆత్మకు విరోధముగా పోరాడుచున్న వాటిని విసర్జించి మనం ప్రత్యేకంగా జీవిస్తే పరిశుద్ధత. ఇలాంటి పరిశుద్ధతను కలిగి పవిత్రుడైన ప్రభువును సేవించాలనేదే దేవుని దైవికమైన ఉద్దేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, ఈ మాటలు వింటున్న క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నా 2 చేతులు జోడించి మాట చెబుతున్నా, నీవు పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా, నేను పరిశుద్ధునిగా, మనమందరం పరిశుద్ధులుగా ఉండాలనే ప్రభు ఎదురు చూస్తున్నాడు. మన వెంట ధనం లేకపోయినా పర్లేదు, మంది మార్బలం లేకపోయినా పర్లేదు, మన వెంబడి మనలో పరిశుద్ధత ఉండాలి. అది దేవునికి ఎన్నటికి అనుకూలం. దాని కొరకే ప్రయాసపడుతుము గాక. తండ్రి, దేవా స్తోత్రాలు. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యము సఫలం చేయండి. దినచర్యలో తోడై నడిపించమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.